దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ మాసం 21వ తేదీ అనగా మనకి సోమవారం తేదీ. ఈ రోజున మీనరాశి వారి జాతకులు మీ రహస్యం ఒకటి బయటపడుతుంది. ఈ రోజున మీనరాశి జాతకులు మీ రహస్యం ఒకటి బయటపడబోతుంది. ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నా ఈ రోజున ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి, మీ జీవితంలో కలిగే ముఖ్యమైన అంశాలు, శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. పాత పరిచయమైన అస్సలు విడిచిపెట్టరు. కొత్త బంధాలను ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమించే తత్వము. అయితే కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందులు తప్పవండి. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి జాతకులు మీ యొక్క దిన ఫలాలు మిశ్రమంగా ఉన్నాయి. కానీ చాలా కాలం నుంచి మీ యొక్క స్నేహితులు మీ దగ్గర దాచి ఉంచిన ఒక రహస్యం అయితే బయటపడే అవకాశం కనిపిస్తుంది. అనుకోకుండా జరిగేటటువంటి ఒక సంఘటన ద్వారా ఆ రహస్యం ఏమిటో మీకు తెలుస్తుంది. ముందుగా వారిపైన మీరు కోపాన్ని పెంచుకున్నా ఆ తరువాత పరిస్థితి అర్థం చేసుకుంటారు. ఎందుకు వారు మీ దగ్గర ఈ రహస్యాన్ని దాచిపెట్టి ఉంచవలసి వచ్చిందో ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశివారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తోంది. కానీ ఆ అవకాశాన్ని చేజేతులారా మీరే జార విడుచుకునే స్థితిగతి కనిపిస్తుంది. కాబట్టి అప్రమత్తత అవసరము. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం అనేది మాత్రము మీ చేతుల్లోనే ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు. కాబట్టి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు సాగడం చాలా ఉత్తమం. అలాగే ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక చాలా కాలం నుంచి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. కానీ మొదలు పెట్టడంలో కొన్ని ఆటంకాలు జరుగుతున్నాయి. ఆ పని మీరు మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పని ఈరోజు మీరు మొదలు పెడతారు. కెరియర్కు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అయితే ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు దిన ఫలాల ప్రకారం మీ జీవితంలో ఒక మంచి మైలురాయిని అధిగమించే అవకాశం రాబోతోంది. అంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవచ్చు. లేదా అందులకు గాను పడే కష్టం ఫలించవచ్చు. చక్కటి మలుపు తీసుకుని వస్తుంది. పై స్థానంలో ఉన్న రాజకీయ నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు ఈరోజు అనుకూలమండి. విద్యార్థులకు అయితే మిశ్రమ ఫలితాలున్నాయి. పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్న వారికి ఖచ్చితంగా మంచి ఉత్తీర్ణత ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఉపాధ్యాయుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి చక్కటి మద్దతు కూడా లభించబోతుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా ఏమైనా లోన్ల కోసం కావచ్చు, డబ్బు సమకూర్చుకోవడం కావచ్చు, లేదా ఇతరత్ర పెట్టుబడుల గురించి కానీ ఆలోచన చేస్తూ ఉంటే గనక ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. సానుకూల ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కాని డబ్బులు వసూలు చేసుకోగలుగుతారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న మనస్పర్ధలున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి జీవిత భాగస్వామితో కూడా చిన్న స్పర్ధలు కనిపిస్తున్నాయి. బంధాలు కాపాడుకునే ప్రయత్నం అయితే తప్పక చేయండి. గొడవ తీవ్రత పెంచుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శక్తి మేరకు దాన ధర్మాలు తప్పక చేయండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్.